తమిళనాడులో హంగు వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను ఏ పార్టీ దక్కించుకోలేదు. లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది. అధికార డీఎంకేను ఢీకొట్టిన విజయ్ అనూహ్యంగా తమిళనాడును చుట్టేశాడు. డీఎంకే కూటమి 74 సీట్లకు మాత్రమే పరిమితం కాగా అన్నా డీఎంకే పార్టీ కేవలం 54 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది. తమిళనాడులో హంగు వచ్చింది. అంచనాలకు మించి దూసుకొచ్చిన కొత్త పార్టీ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 106 స్థానాల్లో గెలుపొందింది. అధికార డీఎంకే పార్టీ కేవలం 60 సెగ్మెంట్లకే పరిమితమైంది. అన్నా డీఎంకే 47 సీట్లు గెలవగా పీఎంకే 5, కాంగ్రెస్ 5, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సిపిఎం, సిపిఐ చెరో 2 స్థానాలు దక్కించుకున్నాయి. సర్వేలన్నీ తలకిందులు చేస్తూ విజయ్ దూసుకొచ్చాడు. ఉదయం ట్రెండింగ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ కు మరో 12 స్థానాల దగ్గర ఆగిపోయాడు. తమతో కలిసి రావాలని కాంగ్రెస్ కూటమిని కోరారు విజయ్ పార్టీ నేతలు. సీఎం స్టాలిన్ ఘోర ఓటమి పాలయ్యాడు. కొళత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలుపొందారు. ఇప్పటికే డీఎంకే అభ్యర్థులు ఘోరంగా ఓటమి చెందారు. ఇప్పుడు పార్టీ అధినేత సీఎం ఓటమితో పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 చోట్ల గెలుపొందారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచి జిల్లాలోని తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన విజయ్ 2 చోట్ల భారీ విజయం సాధించారు. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ పార్టీ అధికారం వైపు దూసుకెళ్లడంతో విజిల్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకొని డాన్సులు చేశారు. As the only artist, you must have some social thinking. So last 30 years, he was having in his mind, we have to do something for the society, for the Tamil people. It was there in his mind. Slowly he has developed these things. Today he is going to be చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. టీవీకే పార్టీ తరపున విజయ్ డ్రైవర్ కుమారుడు శబరీనాథన్ గెలిచాడు. చెన్నైలోని విరుగంపాకం నియోజకవర్గం నుంచి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. 30 ఏళ్లుగా తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరీనాథన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు విజయ్. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి తన నమ్మకస్తుడైన శబరీనాథన్ కు టికెట్ ఇవ్వడమే కాదు, గెలిపించుకున్నారు విజయ్. ఓటమితో గవర్నర్ను కలిసి రిజైన్ లెటర్ ఇచ్చారు స్టాలిన్. ఇతర పార్టీలను కలుపుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా ఇంకేమైనా సమీకరణాలు జరుగుతాయా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ కలిసి రావాలని విజయ్ తండ్రి పిలుపునిచ్చారు.